ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 27వ తారీఖున గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు కల్కి 2898 ADని. ఈ చిత్రం రిలీజ్కి బాక్సాఫీస్ ల్యాండ్ మార్క్ సెట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన వెంటనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని, మన ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే డిఫరెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ముందుకు సాగుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అయితే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో డిఫరెంట్ థీమ్లో ఈ సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్ సాధించడానికి సిద్ధమవుతోంది. ఓవర్సీస్లో అయితే కల్కి సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ కలెక్షన్స్ ఓ రేంజ్లో కనిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ సినిమాలను మించి ఇప్పుడు ఈ సినిమా బుకింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఏ తెలుగు సినిమా వసూలు చేయని విధంగా కల్కి చిత్రం భారీగా వసూళ్లు రాబట్టనుంది. ఈ రిపోర్ట్స్ చూస్తే జర్మనీ లాంటి దేశంలో కూడా భారీ కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే 64,000 యూరోల కలెక్షన్స్ రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్స్లోనే. ఇక్కడ ఒక తెలుగు సినిమా జర్మనీలో ఇంత భారీగా సాధించడం ఒక రికార్డుగానే చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, దుబాయ్, గల్ఫ్ ప్రాంతాల్లో దాదాపు 87% మేర అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. 60 నుంచి 65% నమోదవుతేనే అద్భుతమైనటువంటి టాక్ అంటారు. అలాంటిది 80% దాటిపోయింది ఇప్పటికే. ఇక ఏ రేంజ్లో కలెక్షన్లు ఉంటాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించే చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక ఉత్తర అమెరికా, కెనడాలో ప్రభాస్ నటించిన చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. ఏ సినిమాకి నమోదు కానీ కొత్త రికార్డ్స్ అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. ఇంకా 2 రోజులు ఉండగానే ఈ సినిమా $125,000 టికెట్ల అమ్మకం జరిగింది. ఈ సినిమాపై ఓవర్సీస్లో ఎంత క్రేజ్ ఉందో ఈ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక నార్త్ అమెరికాలలో కూడా సరిగ్గా ఒక కొత్త రికార్డుని అయితే క్రియేట్ చేస్తోంది. ఇక్కడ కూడా సుమారు $2.5 కోట్ల వరకు అద్భుతమైనటువంటి బిజినెస్ అయితే చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్లో $3 మిలియన్ వరకు తీసుకువచ్చింది ఇప్పటికే. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. $600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి రోజు $300 కోట్ల పైగా వసూళ్లు దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు అనలిస్టులు.